హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుస్తాం. దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రెక్కల కింద భద్రపరిచి మనల్ని కనికరించి కాపాడి ఆయన ఉన్నతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ మన మీద చూపిస్తూ ఎంతో భయంకరమైనటువంటి వాతావరణంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు మనము దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఈ అవకాశంలో మనము ఏదో ఊరక వచ్చి వెళ్ళటం కాదు, కానీ దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సరి చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోవటం అంటే ఎట్లా చెప్పండి? సరి చేసుకోవటం అంటే ఎట్లా? ఎలా సరి చేసుకోగలం మనం? ఎలా సరి చేసుకోగలం మనం? దేవునికి మన హృదయాన్ని అర్పించడం ద్వారా. దేవుడు మన దగ్గర నుంచి మన బంగారము, మన వెండి, మన ధనము ఆయన అడగటం లేదు, కానీ మన హృదయము ఆయనకి ఇవ్వాలంట. మన హృదయం ఆయనకి ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 1వ అధ్యాయము 14వ వచనం. చూడండి, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంట? పరిశుద్ధుడై ఉన్నాడు. ఎవరైనా దేవుడు పరిశుద్ధుడు. ఈ లోకంలో పరిశుద్ధంగా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా పరిశుద్ధంగా ఉన్నామా? ఎవరైనా పరిశుద్ధంగా? ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయనలాగా మనం కూడా ఉంటేనే తప్ప పరలోకానికి మనం వెళ్ళము. 100% కాదు, దానికి తిరుగులేదు. కాళ్ళ దగ్గర బైబిల్ తీయమ్మా. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలంట. ఇప్పుడు మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము లేనే లేదు. మనము దేవుని గురించి తెలుసుకోకముందు, దేవుని సన్నిధికి రాకముందు అజ్ఞాన దశలో మనకి ఎన్నో ఆశలు ఉన్నాయా లేవా? అజ్ఞాన దశలో మనకి ఎన్నో ఆశలు, కోరికలు. నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, ఆ పాపం చేయాలి, ఈ పాపం చేయాలి అని పరుగులు తీస్తున్నటువంటి మనము ఎన్నో అజ్ఞాన దశలో మనం ఉన్నాం. అజ్ఞానమైనటువంటి ప్రవర్తన మనము ప్రవర్తించాం. ఇప్పుడైతే ఎలా ఉండాలంట? ఇప్పుడు ఎలా ఉండాలి? ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు, ఎట్లా అంట? మన ప్రవర్తన యందు, ప్రతి దినము మనం ప్రవర్తించే విధానము ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సో ఈ లోకంలో మనం ఎటు పోయినా పరిశుద్ధత లేదు. మరి ఈ పరిశుద్ధత లేని సమయంలో మనం కూడా అపరిశుద్ధంగా ఉండాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు కుర్రోళ్ళు ఉన్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి కుర్రవాళ్ళు పరిశుద్ధులా? కాదు. వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఏదేదో చేయాలనుకుంటారు. వాళ్ళకి ఏదేదో ఆలోచనలు ఉంటాయి, ఏదేదో ఆశలు ఉంటాయి. ఇప్పుడు వాటి చొప్పున మీరు నడుస్తున్నారా? వాటి ప్రకారం వాళ్ళ మార్గంలో మీరు వెళ్తున్నారా?
చూసారా, ఇంతకు ముందంటే అజ్ఞాన దశలో ఉన్నారు, తెలియనటువంటి విధానంలో ఉన్నారు. ఇప్పుడైతే మీరు దేవుణ్ణి అంగీకరించారు. అంగీకరించిన తరువాత పాపులతో ఇక పని లేనే లేదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, దేవుని నమ్ముకోలేదు ఇంకా, మా క్లాస్మేట్స్. సో మేము ఎప్పుడైనా కలిసినప్పుడు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడుకొని వాళ్ళు ఏదో పాపకు సంబంధించిన పనులు ఏదో చేయటానికి వెళ్ళాలనుకుంటారు. సారాయి తాగేవాళ్ళు అయితే సారాయి తాగేవాళ్ళు, ఇంకా రకరకాల పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినంతసేపు మాట్లాడి ఓకే వెళ్దాం పదండి అన్నప్పుడు వాళ్ళని అక్కడే విడిచిపెట్టి నేనేం చేస్తాను, వెళ్ళిపోతాను నుంచి. స్నేహితులే, కానీ వాళ్ళ మార్గము, వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంది. నా ప్రవర్తన వేరుగా ఉంది. నా ప్రవర్తన పరిశుద్ధంగా ఉంది. ఇప్పుడు మాట్లాడినంతసేపు మాట్లాడి వాళ్ళు ఏదైనా పాపం చేయడానికి బయలుదేరుచుండగా అది ఎంతటిదన్నా కానీ ఓకే బాయ్ అని చెప్పేసి వచ్చేస్తామే. ఇంకా ఎందుకని నన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. మన పరిశుద్ధత మనం ఎక్కడ నిలబడినా కానీ మనము కాపాడుకోవాలి. ఇప్పుడు జ్ఞానం వచ్చింది మనకి. అంతకుముందంటే భయం లేక, దేవుడు అంటే తెలియక ఏదేదో చేసాం. ఇప్పుడు మనము కాపాడుకోకపోతే మనం కూడా పాపంలో పడిపోతాం. నాకు చాలా రకాలుగా ఎదురవుతూ ఉంటాయి పాపాలు. సో మనకు తెలిసిపోతుంది ఇది పాపం అనుకుంటే దాన్ని విసర్జించి పరారవటమే ఆడ నుంచి. అంతేకాని వాటిలో ప్రవేశించడానికి కుదరదు. దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, పాపాన్ని విసర్జించాలి. మరి ఆ స్థితిలో మనం ఉన్నామా? అందుకే ఇక్కడ పేతురు ఈ విధంగా రాస్తూ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, మనం పిలిచిన వాడు కనుక సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన, మన ప్రవర్తన అంతటిలో, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా మనము ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉండాలంట? చెప్పాలి అందరూ. ఎలా ఉండాలి? రియాక్షన్ ఇవ్వాలి. మీరు ఇప్పుడు బాల్ తీసుకొని గోడకేసి కొడితే ఏమైంది? మళ్ళీ నా దగ్గరికి వచ్చింది కదా, వేస్తే మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను వాక్యం విసురుతుంటే మీరు మళ్ళీ నాకు చెప్పాలిగా. ఎవరు చెప్పట్లా, మీరు నోరు తెరవట్లా. మనం ఎలా ఉండాలి? పెద్దగా చెప్పాలా? పరిశుద్ధులై ఉండాలి. ఇక్కడ రాయబడింది వాక్యము మనం చూస్తే 17వ వచనము, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. ఏం చేయాలంట? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మనం పరదేశులై ఉన్నంత కాలం అంటే ఏంది? మనం ఏ దేశంలో ఉన్నాం ఇప్పుడు? ఏ దేశంలో ఉన్నాం? భారతదేశంలో ఉన్నాం. మోడీ ఏ దేశంలో ఉన్నాం? మనం భారతదేశంలో ఉన్నాం. దేవుడు ఇప్పుడు చూడండి, అందరూ ఇక్కడ భారతదేశము, అమెరికా, చైనా, నేపాల్, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా ఇట్లా దేశాలు పెట్టుకున్నారు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? దేశాలన్నీ కాదు చూస్తుంది. మరి ఏం చూస్తున్నాడు ఆయన? భూమిని చూస్తున్నాడు. ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు, భూమి మీద ఉండేవారందరూ. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పరదేశులమై ఉన్నాం. ఎక్కడున్నాం? పరదేశంలో. ఇప్పుడు పరదేశులై ఉన్నంత కాలము అంటే మనము ఈ యొక్క భూమి మీద ఉన్నాము. ఒక దినము చనిపోతే ఏడకెళ్తాం మనం? దేవుడు ఏర్పాటు చేసిన పరదేశికి వెళ్తాం మనం. దేవుడు ఏర్పాటు చేసిన పరదేశాన్ని ప్రతి ఒక్కళ్ళు, భూమి మీద చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు దేవుడిని నమ్ముకొని ఉంటే పరదేశానికి వెళ్తారు. సో మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము మనం ఎలా ఉండాలంట? భయముతో గడపాలంట. దేనికి భయపడాలా? దేనికి భయపడాలా? చెప్పండి. దేనికి భయపడాలా? దేవునికి భయపడాలా. ఏ పాపము మన ఎదురుకు వచ్చినా కానీ దేవునికి భయపడి నో అని పక్కకి వచ్చేయాలి.
మోసము చేయటానికి మనకి సిద్ధంగా ఉంటే దేవుడు చూస్తున్నాడని మనము పక్కకి భయపడి రావాలి. బూతులు నోట్లోకి వస్తున్నాయి అంటే దేవుడు చూస్తున్నాడని నోరు మూసుకొని పక్కకి రావాలి. పాపము మనకు కనబడుతుంటే దేవుడు చూస్తున్నాడని మనం పక్కకి రావాలి. అందుకే మీరు పరదేశులై ఉన్నంత కాలము దేవునికి భయపడి గడపండి. దేవునికి భయపడి గడపండి. భయపడుతున్నామా దేవునికి? మనం ఈ మధ్యాహ్నం మనం అందరం ఆలోచించాలి. భయపడుతున్నామా? పక్షపాతము లేకుండా ఆయన తీర్పు తీరుస్తాడంట. పక్షపాతము లేకుండా. ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు, వాడు తప్పు చేసాడు అనుకో, బాధి పడేస్తా. అరే నా కొడుకే పాపం చేశాడే, తప్పు చేశాడే అని నేను ఎత్తుకొని ముద్దు పెట్టుకోను, బాధి పడేస్తా. తర్వాత ఏం చేస్తాను? మళ్ళీ ఏడుస్తూ ఉంటే మళ్ళీ పిలిచి ఎత్తుకొని చాక్లెట్ ఏదో ఒకటి ఇచ్చి మళ్ళీ ఓదారుస్తా కదా. ఒక్కోసారి వాడు తప్పు చేస్తాం అనుకో, పోనీలే పిల్లలే పోనీలే అని వదిలేసేస్తూ ఉంటాం మనం. కానీ దేవుడు తప్పు చేస్తే మాత్రము పక్షపాతము ఉండదు ఆయనకి. తప్పు చేస్తే పక్షపాతము, మనందరం ఆయన కుమారులము కుమార్తెలము అయినప్పటికీ ఎవరైతే తప్పు చేస్తారో పక్షపాతము లేకుండా తీర్పు ఆయన, అరే నా కుమార్తె కదా చేస్తే చేయని వదిలేసేయి అనడు. ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడు ఒప్పుకోవటానికి. కానీ ఆయన వచ్చాడంటే ఇక ఆయన పక్షపాతము, తప్పు చేసినోడిని ఖండిస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఎవరైతే నీతిగా పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళని ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంట? భయముతో, ఎటుపోయినా నీ ప్రవర్తన భయముతో ఉండాలి. దేవుడు మనుషులు కాదు మనల్ని చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు నేను రోడ్డుని వెళ్తా ఉన్నా, 4 దండలు పడి ఉండే ఆడ, ఎంత ఆనందం. బంగారపు దండలు 4 పడి ఉండే ఆడ, ఎంత సంతోషం కదా. తీసుకొని చక్కగా వేసుకోవచ్చు అనుకుంటాం. అంతేనా? అంతేనా చెప్పండి. ఇప్పుడు మనల్ని ఎవరు చూడటం లేదు, దేవుడు మాత్రమే చూస్తున్నాడు. మనయనయ్యి చూసారా ఎంత శోధన. దీన్ని శోధన అంటారు. దీన్ని ఏమంటారు? శోధన. మరి ఈ శోధనలో మనం ఏమవ్వాలి? శోధనలో నిలిచిన వారుగా ఉండాలి. అంటే ఇది నాది కాదు అని పక్కకి వెళ్తామే. మరి వెళ్ళగలుగుతున్నాం అలా? నేను వరకు దండలు అని చెప్పి ఇంక వేరే 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 చాలా ఉంటాయి. ఈ శోధన మన దగ్గరికి వచ్చినప్పుడు అయ్యో ఇది దేవునికి నచ్చనిది అని పక్కకి వెళ్తున్నామా మనం? వెళ్ళటం లేదు. దాంట్లోనే పాల్గొంటున్నాం, దాన్ని ఆస్వాదిస్తున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. ఇలా ప్రతిసారి ఇంతే జరుగుతూ ఉంది ప్రతిసారి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు, ఆయన ఎలాంటి పాపము లేనివాడు. మరి ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. ఏ మలినము మనకు అంటటానికి వీల్లేదు, ఏ పాపం మనకి అంటటానికి వీల్లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పిండి కొలది రొట్టె. ఇప్పుడు నేను కేజీకి 10 రొట్టెలు అవుతాయి అనుకోండి. ఎన్ని రొట్టెలు అవుతాయి? చెప్పరేందమ్మా, నేనే చెప్పానుగా. కేజీకి 10 రొట్టెలు అవుతాయి. ఇప్పుడు నేను 20 రొట్టెలు కావాలంటే ఎట్టా? అందుకని పిండి కొలది రొట్టె అన్నారు. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే చూడండి, దేవుని యొక్క వాక్యం గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనములో 6వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట రాయబడి ఉన్నది. ఏమని రాయబడిందంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. క్లియర్గా రాయబడింది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటే కోస్తాడు. ఇప్పుడు నేను ఒడ్లు నారు నాటి జాంకాయలు కోయాలంటే కోస్తానా? లేదా జాంకాయల చెట్టులు నాటి మామిడికాయలు కోస్తానా?
నువ్వు ఏ పంట అయితే, ఏ విత్తనమైతే విత్తుతావో అదే మరలా కోస్తావు. ఈ మాట ఆత్మీయంగా మనం గమనిస్తే, నువ్వు ఏ తప్పు అయితే చేస్తావో ఆ తప్పు మరలా నీవు కోస్తావు. నువ్వు వెళ్ళి ఒక 100 రూపాయలు కాజేసుకొచ్చావు అనుకో, ఎవరిదన్నా ఒక 100 రూపాయలు కాజేసుకొచ్చావు అంటే విత్తనం 100 రూపాయలు అనేటువంటి విత్తనాన్ని నీవు నాటావు. ఇప్పుడు తర్వాత నీ జీవితంలో కొయ్యాలి మళ్ళీ అది. నువ్వు 100 కాజేసావు అంటే ఏం జరిగింది? నువ్వు సేమ్ నీకు అదే కొలవబడుతుంది. నీది కూడా మరలా ఎవరో ఒకళ్ళు కాజేస్తారు. అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నేను తీసుకొని వచ్చేస్తే ఆయన వెక్కిరింపబడు, ఆయన చూస్తున్నాడు. వెక్కిరింపబడడు కానీ మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. ఏలగనగా తన శరీర ఏచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనం శరీరం అనేటువంటి వాటిని, శరీరానుసారమైన పనులు మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? శరీరం అనేటువంటి పంటే కోస్తాం. ఈ శరీరానుసారమైన పనులు చేయకుండా ఆత్మానుసారమైన పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆత్మ సంబంధమైన నిత్య జీవం అనే పంట మనం కోస్తాం. గలతీయులకు రాసిన పత్రిక అక్కడ రాయబడింది 5వ అధ్యాయంలో. ఇక్కడ శరీరానుసారమైనటువంటివి కొన్ని ఉన్నాయి, శరీరానుసారమైనటువంటి కార్యాలు ఉన్నాయి. నువ్వు ఈ శరీరానుసారమైనటువంటి కార్యాలు అనగా శరీరముతో విత్తేవనుకో, అంటే విత్తనం నాటేవనుకో, ఇది ఆత్మీయంగా మనం ఆలోచించాలి. శరీరానుసారమైన విత్తనాలను విత్తేవనుకో, నువ్వు ఏం కోస్తావో అక్కడ ఉంది. చూడండి, మనం చదివితే 19వ వచనము, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీరంతో చేసేటువంటి కార్యాలు స్పష్టముగా ఉన్నాయి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అర్థమైందా? ఇప్పుడు చదివాం మనం. ఎవరైతే వీటిని జరిగిస్తున్నారో వాళ్ళు దేవుని రాజ్యములోనికి ప్రవేశింపరు. ఇంటికి వెళ్ళా మీరు చదువుకోండి మరలా. ఇవి ఏం కార్యాలు? ఇవి శరీర కార్యాలు, శరీరముతో విత్తేటువంటి కార్యాలు. ఈ కార్యాలు కనుక మనం చేస్తూ ఉంటే దేవుని రాకడ వస్తే ఆయన రాజ్యానికి వెళ్ళము. అర్థమైందా? వెళ్ళం. నాకు తెలియదయ్యా, నేను వినలేదయ్యా ఎప్పుడంటే కుదరదు. శరీరముతో చేసే కార్యాలు ఇవి. ఈ కార్యాలు మనం జరిగిస్తూ ఉంటే ఆయన రాజ్యానికి వెళ్ళమని స్పష్టముగా తెలియపరచబడుతూ ఉన్నది. స్పష్టముగా. ఒకవేళ అలాంటి కార్యాల్లో మనం ఉన్నామేమో, ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నేను పాపము చేశాను, ఇదిగో ఈ శరీర కార్యాలు చేస్తూ ఉన్నాను, నన్ను క్షమించయ్యా అని నువ్వు ఒప్పుకుంటే తప్ప నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపవు. కాబట్టి నువ్వు ఏది విత్తుతావో అది నిన్ను నరకానికన్నా తీసుకెళ్ళాలి, పరలోకానికన్నా తీసుకెళ్ళాలి. శరీరముతో విత్తేవి నరకానికి తీసుకెళ్తాయి, ఆత్మతో విత్తేయి పరలోకానికి తీసుకెళ్తాయి. ఆత్మ ఫలములు కూడా ఉన్నాయి. ఈడ శరీరానుసారమైనటువంటివి మనం చూసేమో, ఆత్మ ఫలములు కూడా మనం చూద్దాం. 22వ వచనము, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసారా? ఇవి ఆత్మఫలములు. ఇందాకేమో శరీర కార్యాలు చూసాం. శరీర కార్యాలు ఏమేముండే? జారత్వము,
అపవిత్రత, వ్యభిచారము, విగ్రహారాధన, ద్వేషము, కలహము, అసూయ, మత్తతులు, విభేదములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి పాపాలు ఇవి. ఆత్మకు సంబంధించినవి మనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళత్వము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధించినవి. నువ్వు ఈ శరీరముతో చేసే కార్యాలు ఈ శరీరంతో చేస్తే దేవుని రాజ్యానికి ప్రవేశము లేదు. కానీ దేవుని నమ్మిన తర్వాత ఆత్మఫలములు నీలో ఉంటే, దేవుని నమ్మితే మనకేం రావాలి? మొదటిగా ఏం రావాలి? ప్రేమ రావాలి. ప్రేమ. అందరినీ ప్రేమించాలి, ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమించాలి. అస్సలు ఆమెనంటే నాకు నచ్చదో, చచ్చిందాక నేను ఆమెతో మాట్లాడను అంటాం. ఒక్కోసారి మనం ప్రతిజ్ఞలు చేసుకుంటూ ఉంటాం కదా. మీరు కూడా అంటారట, చచ్చిందాక నేను అసలు మాట్లాడినాలి, ఇంటికి వెళ్ళాలి, గడప దక్కనంటాం. అంటాం కదా, అంటామా అనమా? ఇంక చచ్చిపోయిన తర్వాత ఇంకేడ దొక్కుతావు, ఏడ మాట్లాడతావు. చచ్చిపోక ముందే మనం సరి చేసుకోవాలి. దేవుని నమ్మిన తర్వాత మనలో ప్రేమ రావాలి. అవతల మనల్ని అసహించుకున్న మనకేముండాలి? ప్రేమ ఉండాలి. ఇది ఆత్మఫలము. ఇప్పుడు నీకు ప్రేమ ఉంటే, ప్రేమ, సంతోషం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏది ఉండా లేకపోయినా సంతోషం. ఎందుకంటే మనకి దేవుడు ఉన్నాడు. కొంతమంది మొహాలు అన్నీ ఉన్నా కానీ మూర సాగిపోయి ఉంటాయి. ఎందుకు? సంతోషం లేదు, నెమ్మది లేదు కదా, నెమ్మది లేదు. అందుకే ఇక్కడ రాయబడింది, సంతోషము చాలా అవసరం. సంతోషంగా ఉండాలి. ఎనీ టైం, ప్రతి సమయంలో మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ శరీరముతో ఈ పోరాటాలు ఈ లోకంలో ఎన్నో ఉండి, ఒక దినం మనం చచ్చిపోతే పరలోకానికి వెళ్తాం. దేవుని నమ్ముకొని ఉంటే మన ఆశ అంత పరలోకం, మన ఆశ అంత దేవునితో ఉంటామనేటువంటి నమ్మకం. మరి ఎందుకు మనం సంతోషంగా ఉండకుండా ఓరక మన మొహం అంతా ఎప్పుడు ఎలా ఉంటుంది? విచారముతో ఉంటుంది, విచారం. కాబట్టి సంతోషముగా ఉండాలి. అంతేకాకుండా సమాధానం అంటే ఏంది? ఒక ఆమె టప వచ్చేసింది ప్రార్థనకి. అందరూ కూర్చొని ఉండారు. టప వచ్చి కూర్చొని గబగబా ప్రార్థన చేసుకుంది. ప్రార్థనకు రాగానే ప్రార్థన చేసుకుంటారు కదా. ప్రార్థన చేసుకొని టక్కన పక్కన చూడగానే ఆమెకు నచ్చనామె కూర్చొని ఉంది. పక్కన నచ్చనామి కూర్చొని ఉంది. అప్పుడు దాకా చూడలామని మళ్ళీ టక్కన లేచి వెళ్ళి వేరే చోట కూర్చుంది. ఉందా సమాధానం? బయట తిరిగి లేదు. దేవుని సన్నిధిలో కూడా, దేవుని సన్నిధిలో అందరూ సమానమే. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలే, నువ్వు సమాధానంగా ఉండకపోతే బయట ఏడుంటావు? ఇంకా దేవుడు నిన్ను నన్ను పిలిచింది దేనికి? అందరితో సమాధానంగా ఉండటానికి. దేవుడు అందరితో సమాధానంగా ఉన్నాడు. పాపులను ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధులను కూడా. ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, మన మీదే పడుతుందా? వేరే వాళ్ళ మీద కూడా పడుతుందా? అందరి మీద పడిద్ది. నీతిమంతుల మీద పడిద్ది, అనీతిమంతుల మీద. అంటే దేవుడు అందరిని ఒకే రకంగా చూస్తున్నాడు. కాబట్టి మనం సమాధాన పడాలి. ఎవరితో మనం పలకట్లేదు అనుకో, మనమే కల్పించుకొని వెళ్ళి నువ్వు సమాధాన పడితే దేవుని దృష్టిలో ఉంటావు. నువ్వు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టి కాదు మనకు కావాల్సింది, దేవుని దృష్టిలో మనము ఉండాలి. దేవుని దృష్టిలో కనుక నీవు నా కుమారుడు సమాధాన పడుతున్నాడని ఆయన గమనిస్తే ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు ఆయన. కాబట్టి మనము ప్రియులరా, మనం గమనిస్తే మనము ఇక్కడ సమాధాన పడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చే మనము సమాధాన పడపోతే దానికి ఇంకా వాల్యూ లేదు. కాబట్టి సమాధాన పడాలి. మూడోది మనం చూస్తే, నాలుగోది దీర్ఘశాంతము.
శాంతం అంటే ఏంది? దీర్ఘశాంతం అంటే ఏంది? చచ్చిపోయిందాకా శాంతం. ఎవరైనా గబగబ మాట్లాడుతుంటే హలో ఆగు 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 ఏంది ఆగు అంటాం. శాంతించు, శాంతం అంటాం కదా. దీర్ఘశాంతము కలిగి ఉండాలి మనం. నిత్యము మనము దీర్ఘశాంతము కలిగి దేవుని సన్నిధికి వెళ్ళే మనము ఉద్దాకల నోరు ఆడటానికి వెళ్ళలేదు. దీర్ఘశాంతం కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి. ఏ మాట పెడితే ఆ మాట మాట్లాడటానికి వీలేదు. దయాళత్వము, మనుషులను చూసినప్పుడు దయాళత్వము కలిగి ఉండాలి. మంచితనము, నోరు మంచిదైతే ఊరు మంచిదంట. కొంతమందిని అడిగితమ్మా ఆమె ఎట్లాంటి మంచిదమ్మా అంటే అస్సలు మంచిది కాదని చెబుతారు. ఆమె ముందు బాగానే ఉంటుంది, ఆమె లేనప్పుడు అస్సలు మంచిది కాదని చెబుతారు. ఎందుకంటే ఆమె మంచిది కాదు కాబట్టి. మంచితనము, మనం చూసి ఎవరైనా చూసినప్పుడు అయ్యా ఆమె చాలా మంచిదయ్యా, చాలా మంచిదయ్యా అని చెప్పేటువంటి సాక్ష్యము మనం కలిగి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి మంచితనము అనేటువంటి సాక్ష్యము కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. యేసు ప్రభుని మనం నమ్మేమంటే విశ్వాసమే, ఇంక వేరేది లేదు. క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టినది విశ్వాసమే. ఇద్దరు గుడ్డివాళ్ళు, కళ్ళు కనబడతలేదు వాళ్ళకి. యేసు ప్రభు గురించి చూసారా, విన్నారా? విన్నారు. ఎందుకంటే వాళ్ళు కనపడలా. ఎవరో చెప్పుకుంటున్నారు ఆ యేసు ప్రభు అంట, ఆయన స్వస్థపరుస్తాడంట, ఆయన గ్రామాలు తిరుగుతున్నాడంట అని వాళ్ళ చెవిలో పడింది. ఈ గ్రుడ్డి వారు అనుకున్నారు ఆయన ఎక్కడ ఉంటాడో వాడికి వెళ్దాం, ఎక్కడుంటాడో అక్కడికి వెళ్తే మన కన్నులు కూడా తెరవబడతాయి అని వాళ్ళకి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. వాళ్ళు వెళ్ళలేకపోయారు, ఒక చోట కూర్చున్నారు, కళ్ళు కనబడతలేదు. ఒకసారి యేసు ప్రభు ఆ దోవలో వెళ్తా ఉన్నాడంట, వాళ్ళకి కనపడలా. అందరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, గుంపులుగా వెళ్తున్నారు. వాళ్ళ చెవిలో పడింది యేసు వస్తున్నాడు ఇటు అని. చెవిలో పడగానే వాళ్ళు కేకలు వేస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మలను కనికరించయ్యా అని కేకలు వేస్తూ ఉండగా యేసు ప్రభు విన్నాడు. ఆయన అడిగాడు, ఏం కావాలి మీకు? ఏం కావాలనగానే, అయ్యా మా కన్నులు కనబడట్లేదు, గ్రుడ్డివారమయ్యా మేము, మా కన్నులు తెరువయ్యా అనగానే మీ విశ్వాసము మిమ్ములను స్వస్థపరచును అన్నాడు. ఏమన్నాడు? మీ విశ్వాసమే మిమ్ములను స్వస్థపరచును. కాబట్టి మనకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంట? స్వస్థపరుస్తుంది. మనకు విశ్వాసం ఉంటే, దేవుని ఎడల నమ్మకం ఉంటే, ఆ నమ్మకమే మనకి కావలసినదల్లా సహాయము చేస్తుంది, కావలసినదల్లా దేవుడు ఇస్తాడు. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నువ్వు విశ్వాసముతో నువ్వు ఏదన్నా అనుకొని విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసి దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అది ఇస్తాడు. కాసేపు కూర్చొని అబ్బా అమ్మ అయ్యా నొప్పిని లేకపోతే కాదు, విశ్వాసముతో దేవుని దగ్గర కూర్చొని అడిగితే ఆయన సహాయము చేస్తాడు. మరి ఆ విశ్వాసము నీకు ఉన్నదా? ఈ మధ్యాహ్నం మనందరం కూడా ఆలోచించాలి. సాత్వికం అంటే ఏంది? యేసు ప్రభు గొప్ప సాత్వికుడు. ఆయన దేవుడయ్యుండి, సర్వశక్తి కలిగిన వాడయ్యుండి, అన్నిటిని సృజించిన వాడయ్యుండి, ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడుతుంటే సాత్వికంగా నీరసబోళ్ళలాగా మాట్లాడుతూ ఉంటాడు. అదే సాత్వికం. కొంతమంది ఏది అడగతలకే రొమ్మిరుసుకొని మాట్లాడతారు, అరుపులు కేకలు, దాన్ని సాత్వికం అనరు. నెమ్మదిగా నిజాయితీగా మాట్లాడితే సాత్వికం. మనము దేవుని నమ్మిన వరము సాత్వికముతో మనము ఉండాలి. తర్వాత చివరిగా ఆశా నిగ్రహము అంట. ఏందది? ఆశా నిగ్రహం అంటే ఏంది? ఆశా నిగ్రహం అంటే ఏంది? అమ్మా సాయంత్రం మొగలు రేకులు అంట టీవీలో ఎవరో చెబుతారు వచ్చి, అబ్బా సాయంత్రం 7 గంటలుగా ప్రార్థన ఉందిగా, ఎట్టా ఎగ్గొట్టాలి,
బాబ్బా ఎట్టా వెళ్ళాలి కదా దానికి అనుకుంటా ఉంటారు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలా? ఆశ నిగ్రహం. వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. వెళ్తా ఉన్నాం, ఒక చెట్టుకు మామిడికాయలు కాసి ఉన్నాయి, పండిపోయి ఉన్నాయి, చూస్తుంటే రమ్యముగా ఉన్నాయి, మందగాది చెట్టు. ఇప్పుడు అది చూడగానే ఆశ కలుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆశ నిగ్రహం. నాది కాదని నిగ్రహించుకోవాలి. నీ ఎదురుగా పాపం ఉన్నది, ఈ పాపము నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. ప్రేరేపిస్తున్నప్పుడు నీకేం కలిగి ఉండాలి? ఆశ. నీ ఆశను అణిచివేసుకోవాలి, ఆశను అణిచివేసుకోవాలి. నిగ్రహము కలిగి ఉండాలి, నిగ్రహము కలిగి ఉండాలి. ఇది ఆత్మ ఫలములు. ఇవి శరీర కార్యములు చూసాం. శరీర కార్యములు చేసేవాడు దేవుని రాజ్యములో ప్రవేశింపడు. కానీ ఆత్మ ఫలములు నిజంగా మనం కలిగి ఉంటే పాపము మనలోనికి రాదు. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడో. ఆయన తీర్పు తీర్చే దేవుడు, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కాబట్టి మనము పాపము లేకుండా పరిశుద్ధులుగా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది పిల్లల, చివరిగా నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు కూడా చూడలేరు. కనుక మనము పిల్లల ఈ మధ్యాహ్న కాలంలో ఆ దేవుణ్ణి పరిశుద్ధంగా మనం వెంబడిస్తున్నామా? పరిశుద్ధతని కాపాడుకుంటున్నామా? మనం ఈ మధ్యాహ్నం మీరందరూ ఆలోచించవలసినటువంటి వారై ఉన్నారు. ఈ మధ్యాహ్నము ఈ మాటలు మీరు స్వీకరించి పరిశుద్ధంగా ఉంటే ప్రభువుని చూస్తావు, పరిశుద్ధంగా ఉంటే ఆయన రాజ్యములో ప్రవేశిస్తావు. పరిశుద్ధత లేకపోతే ఆయన రాజ్యాన్ని నీవు కోల్పోతావు. కోల్పోకూడదని ఆయన పిలుస్తున్నాడు. నీవు కోల్పోకూడదని పరలోకం నుంచి నీకోసం దిగి వచ్చాడు, నీకోసం శ్రమ పడ్డాడు, నీకోసం బాధపడ్డాడు, నీకోసం రక్తం గార్చాడు, నీకోసం కల్వరి సిలువలో వేలాడాడు, నీకోసము చనిపోయాడు, నీకోసము తిరిగి ఆయన మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మరలా నీ కోసము ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు మరలా. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనతో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన వచ్చినప్పుడు నీవు ఆయనతో పాటు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధపాటు లేకపోతే సిద్ధపడమని వాక్యము సెలవిస్తూ ఉంది. సిద్ధపాటు లేకపోతే సిద్ధపడమని వాక్యము సెలవిస్తూ ఉంది. మీకు తెలుసు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యక. ఎంతమంది? మొత్తం 10 మంది. ఈ 10 మంది ప్రభు అయిన యేసుని ఎదుర్కొనడానికి వచ్చారు. ఆయన రాబోతున్నాడని ఆయనతో కలిసి వెళ్ళటానికి 10 మంది కన్యకలు వచ్చారంట. 10 మంది వచ్చారు, దివిటీలు తీసుకొని వచ్చారు వాళ్ళు 10 మంది. ఈలోపు ఎవరో చెప్పారు ఆయన రావటము లేట్ అవుతుందంట. రావటము లేట్ అవుతుందనగాని ఈ 10 మంది ఏం చేశారు? అమ్మా, యేసు ప్రభు కల్వరి సిలువకి వెళ్ళబోయే ముందు శిష్యులకు చెప్పాడు, మీరు ఎడండి ప్రార్థన చేయండి, నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాను అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఈ రెప్పల మీద ఒక్కోళ్ళకి 10 కేజీలు లేకపోతే 15 కేజీలు బరువు పడుతుంది రెప్పల మీద. అంటే ఏంది? రెప్పలు ఆగడలా వెళ్ళిపోతున్నాయి, రెప్పలు మూసుకుంటున్నాయి. అంటే బరువు భారం ఎక్కువైపోయిందంట. మీరు అట్టున్నారు. ఇప్పుడు వదిలేస్తే నిద్రపోరు, మళ్ళీ బయటికి వెళ్ళి ఈడ మాత్రం భారంతో కళ్ళు మోతున్నారు. అయిపోయిందిరా అనగానే నిద్ర రాదేక. ఈ కన్యకులు 10 మంది నిద్రపోయారు. కానీ 5గురు మాత్రం ఎప్పుడు వస్తాడా అని మనసులో అనుకుంటూ కోడి నిద్రపోతున్నారు. కళ్ళు తెరుస్తున్నారు, రాలేదా? మిగతా 5గురు మాత్రము గురకలు పెట్టి నిద్రపోతున్నారంట. ఈలోపు ఎవరో చెప్పారు, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే టకటక 5గురు లేచారు. వాళ్ళ దివిటీలు ముట్టుకున్నవి ఆయనతో పాటు కలిసి వెళ్ళారు. మిగతా 5గురు నిద్రపోతా వచ్చి లేచారు. లేచి ప్రభు వచ్చాడు.
లేచి గబగబ ముట్టిద్దామని చూస్తే బుడ్డిలు తెచ్చారు, కానీ బుడ్డిలో ఏమి లేదు, నూనె లేదు. సిద్ధులు ఉన్నాయి కానీ సిద్ధులలో నూనె హడావుడిగా వచ్చేసారు. వచ్చేటప్పుడు ఇంటికాడ చూసుకోవాలి కదా, ఇందులో నూనె ఉందా లేదా చూసుకునే పని లేదా. హడావుడిగా వచ్చేసారు. వచ్చేసేసి ఆ నిద్రలో లేచి ఇదిగో వచ్చాడనగానే ముట్టిద్దామని చూస్తే అవి వెలగటం లేదు. వెలగపోయే తల్లికి అడుగుతున్నారు పక్కన ఐదుగురు, అమ్మా మాకు కూడా నూనె ఇవ్వండి అమ్మా అని. మాకు కూడా నూనె ఇవ్వంటే ఈ నూనె మాకు చాలదో, అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. ఎన్ని గంటలకి? అర్ధరాత్రి వెళ్ళమని చెబుతున్నాడు. అమ్మేది ఎవరో? ఆ నూనె అమ్మేది ఎవరో? ఏ కొట్లో దొరికిద్ది అది? నాని పాస్టర్ కొట్లో దొరికిద్ది అది. ఆ కొట్టు ఎక్కడ ఉంది? ఇదిగో ఏడుంది. అర్థమైందా నేను చెప్పేది మీకు? నూనె అంటే ఏంది? నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ప్రార్థనకి రాలా, వాక్యం వినలా, మారు మనసు పొందలా, దేవుణ్ణి వెంబడించలా. అప్పుడప్పుడు ఆయన వస్తున్నాడు అనగానే గబగబ బుడ్డులు తీసుకొని వస్తే బుడ్డులో నూనె ఉండిద్దా? వాక్యం ఉండిద్దా? పరిశుద్ధత ఉండిద్దా? ఉండదు. అడవుడిగా లేచి ముట్టిద్దామని చూస్తే ఎలగటం లేదు. కారణం ఏంటంటే పరిశుద్ధత లేదు. అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళమంటే ఆయన ఆడ దొరుకుతాడు, ఆయన కూడా వెళ్తాడు ఆడకి. అమ్మేవాళ్ళు ఉండరు ఇక. అప్పుడు దేవుని వాక్యము చెప్పేవాళ్ళు అప్పుడు ఇక ఆయన వస్తే ఉంటాడా? ఎవరైనా ఉంటారా? ఆయన నమ్మిన వాళ్ళు వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు అప్పుడు అమ్మ అయ్యా ప్రార్థన పెట్టుకుందాం రండి, అయ్యా పాటలు పాడుకుందాం రండి అంటే ఎవరు ఉంటారు అప్పుడు? మీకు ప్రార్థన పెట్టేవాళ్ళు ఎవరు? పాటలు పాడేవాళ్ళు ఎవరు? వాక్యం చెప్పేది ఎవరు? ఆయన వచ్చి తీసుకుని వెళ్ళిపోతే ఉండరు కదా ఇక. సో వీళ్ళు చేసిన పని అదే. దేవుడు సాదృశ్యంగా ఉపమాన రీతిగా చెబుతున్నాడు, ఇలా జరగబోతుంది జాగ్రత్త అని. కాబట్టి నిద్రపోతా దేవుని వాక్యం వినకుండా, పరిశుద్ధత లేకుండా, సిద్ధపాటు లేకుండా ఉంటే ఆయన రానే వస్తాడు. మెలుగుకుండా వాళ్ళు వెళ్తారు, మిగిలిన వాళ్ళు ఏడే ఉంటారు. అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొందామంటే అమ్మేవాళ్ళు కూడా ఉండరు, దొరకదు. కాబట్టి జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడాలి దేవుని కోసం, దేవుని వాక్యం కోసము జాగ్రత్త పడాలి. ఆయన నువ్వు నమ్ముకుంటే, పూర్ణ హృదయముతో ఆయన నమ్మితే, ఆయన వెంబడిస్తే నీకు నిత్య జీవం దొరుకుతుంది. నువ్వు వెంబడించకపోతే నిత్య నరకము దొరుకుతుంది. ఏది కావాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. ఏది కావాలో నిర్ణయం చేసుకోవాల్సింది మనమే. కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన బలలో చేవేయబోతుండగా మనము సిద్ధపాటు కలిగి, యోగ్యత కలిగి మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆ ప్రభు బలలో మనము పాలిభాగస్తులం అవుదాం. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. బలలో చేవేసే ప్రతి ఒక్కరూ ప్రార్థన. ఏమైనా పాపాలు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా మనలో? ఏమైనా అతిశయాలు ఉన్నాయా మనలో? ఏమైనా అక్రమాలు ఉన్నాయా మనలో? ఏమైనా అవిధేయతలు ఉన్నాయా మనలో? అన్నీ కూడా ఒప్పుకుంటూ దేవుని దగ్గర వేడుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రార్థన అందరూ కూడా ప్రార్థన చేయాలి.